సెకండ్ లెసన్ గోపాల్ తెలివి లెసన్ అనే. సో ఇందులో మీనింగ్స్ చూద్దాం. అర్థాలు: దర్బారు రాజ్యసభ, విదూషకుడు హాస్యగాడు, సామంతులు రాజు కింద ఉండే చిన్న రాజులు. ఒక పాయింట్ గుర్తించి వినడం, ఆలోచించి మాట్లాడడం అంటే లెసన్ కి సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. వినడం, ఆలోచించి మాట్లాడడం. సో వినడం, ఆలోచించి మాట్లాడడం అంటే ప్రశ్నలను గుర్తించుకోండి. నెక్స్ట్ పదజాలం. గుణింతాక్షర పదాలు అంటే మనకు తెలుసు, సో ప్రాబ్లం లేదు. ద్విత్వాక్షర పదాలు అంటే ఏ అక్షరానికి అదే అక్షరం హల్లుగా వస్తే కనుక దాన్ని ద్విత్వాక్షరం అంటారు. ఆ పదాలని ఇక్కడ రాయమంటారు. సంయుక్తాక్షరాలు ద్విత్వాక్షరానికి ఆపోజిట్. ఏ అక్షరానికి అక్షరం ఒత్తు కాకుండా వేరే హల్లు ఒత్తు వస్తే కనుక అది సంయుక్తాక్షరం అంటారు. ఈ మాసపు పాట చూడగంటి కళాకీర్తన చేశారు. అందులో ఏదో ఒక రచన. ఎవరంటే తాళపాక అన్నమయ్య. 9/5/1408, 23/2/1503. పదకవిత పితామహులు 32,000 సంకీర్తనలు రాశారని ప్రతిదీ. వెంకటేశ్వర స్వామి కేంద్రంగా విశిష్ట సాహిత్యాన్ని, సంగీత సంస్కృతిని నిర్మించారు. తేట తెలుగు పలుకుబడి, దేశీ పదా సంపద, వాడుక భాషలో అపరూప మాధురి అన్నమయ్య కవిత్వంలో పొంగుపరులుతుంటాయి. సో ఈయన కవిపరిచయం. నెక్స్ట్ లెసన్ వచ్చి విందు లెసన్ లో కవిపరిచయం వచ్చి సోదు రామ్మోహన్ గారు రచించారు. జననం 2వ తారీఖు 3వ నెల 1939. మరణం 12వ తారీఖు 11వ నెల 2008. ఈయన పత్రిక రచయిత. పలు రచనలు, అనువాదాలు చేశారు. నిఘంటు నిర్మాణం కూడా చేశారు. 2 శతాబ్దాల పాటు విశాలాంధ్రలో 1 శతాబ్దం పాటు ఉదయం పత్రికలో పనిచేశారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటే కనుక ఒక లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉంటే చాలా వీడియోస్ మీ వరకు చేస్తాయి. థ్యాంక్ యూ.